నమస్కారం, వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం, నిజాన్ని నిర్భయంగా రాద్దాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక మహోత్సవాలు పురస్కరించుకొని భీమిలి గొల్లవీధి నరసింహస్వామి కొండ వద్ద కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాన్ని భక్తులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు గొలగాని నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క అన్న సమారాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సాయం అందించి ఇంతటి గొప్ప మహత్కార్యానికి అందరూ చేయూతనిచ్చారని వారందరినీ కొనియాడి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు, యువతులు, కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని కమిటీ సభ్యులు తెలియజేశారు. భీమిలిపట్నం గొల్లవీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి భీమిలి గొల్లవీధిలోని ప్రతి యువత కూడా చాలా కష్టపడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భీమిలి మొత్తం మీద ఎత్తైన విగ్రహం తేవాలని చెప్పి వాళ్ళ సంకల్పంతో వాళ్ళే తెచ్చుకుని వాళ్ళ ధన సాయంతో వాళ్ళే చేసుకుని అంతా కష్టపడి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. అదేవిధంగా గ్రామస్తులందరూ ఎవరు తోచిన వాళ్ళు బాగా ఇచ్చేసుకొని అన్న సంతర్పణ కార్యక్రమానికి ఊర్లో ప్రజలందరూ కూడా, ఊర్లో పెద్దలందరూ కూడా ఇచ్చేసి వాళ్ళ ఆర్థిక సాయం, టైం అన్నీ స్పేర్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అదేవిధంగా ఈ అనుపు కార్యక్రమం 25వ తారీఖుని భారీగా అనుపు కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం 5 గంటలకి ఇక్కడి నుంచి గొల్లవీధి నుంచి స్వామివారి బయలుదేరి పురవీధిలో తిరుగుతూ నిమజ్జనానికి బయలుదేరుతారు. కారణంగా ప్రతి ఒక్కరు ఈ అనుపు కార్యక్రమం ఇచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. 25వ తారీఖున ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ స్వామిగారెడ్డిలో నేల వేషాలు, బల్ల వేషాలు అన్నిటితోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుతున్నాం. సిద్ధి వినాయక మహోత్సవాలు మా కుల పెద్దలు, మా మా యాదవ సంఘ సభ్యులు అందరూ చాలా ఘనంగా చేస్తున్నారు. ఈరోజు అన్న సంతర్పణ కూడా చాలా వైభవంగా జరుపుతున్నారు. అలాగే బుధవారం 25వ తారీఖుని దేవుడు అనుపు కార్యక్రమం కూడా ఉంది. దీనికి ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ వినాయక చవితికి మా గ్రామస్తులు